పార్ట్ 7 చెప్పుకుంటున్నాము. మరి అంతకంటే ముందు మరి యోగులు సామాన్యులలో ఒకరిగానే కనిపిస్తారు. ప్రాపంచికంగా వాళ్ళు చేసే పనులు మరి యోగులు అందరూ ఒకే విధంగా ఉంటాయి. కానీ వీళ్ళ మానసిక స్థితి, మనస్సు ఏమవుతుంది అంటే చాలా నిశ్చల స్థితిలో ఉంటుంది. మరి అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటి అంటే ఎటువంటి కోరికలు కోరరు, ప్రాపంచికంగా తృప్తిగా ఉంటారు, అవసరానికి మాత్రమే పరిమితం అవుతారు అని చెప్పి మనకి ఎస్ సర్వే సమారంభే అని ఒక భగవద్గీత శ్లోకం వివరిస్తూ మరి చెయ్యవలసింది చేస్తూ ఉంటే పొందవలసింది పొందుతాము. మరి పొందవలసింది పొందట్లేదు అంటే దాని అర్థం మనం చెయ్యవలసింది చెయ్యడం లేదు. మరి ఎటువంటి కోరికలు ఉండవు, ఎటువంటి సంకల్పాలు ఉండవు. అలాగే మరి భగవద్గీతలో ఇంకొక శ్లోకం విద్యా వినయ సంపన్నే అనే ఆ శ్లోకం వివరిస్తూ మరి అందరినీ సమానంగా చూడాలి, నేనే అంతా అంతా నేనే, మరి సకల ప్రాణి కోటి గురించి కూడా మనకు వివరించడం జరిగింది. మరి తటవర్తి వీరరాఘవరావు గారి గొప్పతనం ఏంటి అంటే చెయ్యగలిగే వాళ్ళు చేయడం కాదు, చెయ్యలేని వాళ్ళని కూడా చెయ్యగలిగే విధంగా తయారు చేస్తున్నారు. మరి ఏమీ తెలీదు, మరి వంటింటికే పరిమితము అనుకునే మహిళలు కానీ, మరి ఇంకా మా జీవితం అయిపోయింది ఏదో ఇలా సమస్యలతో గడుపుదాము అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మేము బ్రతకడమే వృధా, మరి ఎలా చనిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు బ్రతకడమే కాదు, మరి ఎంతో మందిని అద్భుతంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. మరి సారు ఏంటంటే ఒక విషయం మేధస్సు, ఒక విషయం గురించి ఎంత వివరించాలి అంటే అంత వివరిస్తారు. పత్రి గారు ఏం చేస్తారు అంటే ఎంతో గొప్ప విషయాన్ని ఒక మాటలో చెప్తారు. పత్రి గారు చెప్పిన ఒక మాటని వివరించి కొన్ని రోజులు చెప్పింది చెప్పకుండా చెప్పగలిగే విధంగా అందరికీ పామరుడికి సైతం అర్థం అయ్యేట్టుగా ఈ రోజు వచ్చిన వాడికి కూడా వినసొంపుగా ఉండేటట్టుగా, మరి అలాగే మన జీవితంలో ఉన్న ఎన్నో అపోహాల్ని తొలగించి మనల్ని ఎన్నో ఉన్నతి శిఖరాలుగా తీర్చిదిద్దుతున్నారు. మరి ప్రతి పాయింట్ కూడా చాలా విలువైంది. సారు మన్నే చెప్పారు, పత్రి గారు చెప్పే విషయాల్ని ఇప్పటికీ నేను కూడా పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటాను. సార్ చెప్పే విషయాలు ఆయన ఒక పావు గంట చెప్పినా నేను ఆ విషయాల్ని కొన్ని రోజులు వివరించి చెప్తాను. ఏం చెప్పారు సారు అంటున్నారు. మరి సార్ పత్రి గారు చెప్పే ప్రతి మాటలో ఎంతో అంతరార్థం దాగి ఉంటుంది. మరి మనం కూడా ప్రతి ఒక్కరం పెన్ను పేపర్ పెట్టుకొని సార్ చెప్పింది మరి రాసుకోవడము, తర్వాత మననం చేసుకొని మరి మనం కూడా అద్భుతంగా తయారవుదాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మ బంధువులకి, పాల్గొనబోయే వాళ్ళకి, అలాగే సార్కి ధన్యవాదాలు. మరి మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. కార్యక్రమం ప్రారంభించే ముందు మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ మనం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే గత 5-6 సెషన్స్ నుంచి ఎపిసోడ్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే చాలా ముఖ్యమైనది, ఇది చాలా అవసరం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఎందుకు ముఖ్యమైనది అంటే మనం చేసే ధ్యానం అంతా ఆత్మజ్ఞానం కోసమే. ఎవరు ధ్యానం చేసిన కారణం ఏంటంటే ఆత్మజ్ఞానం కలగాలి అంటే అది ఒక ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే పత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ధ్యానం వల్లనే జ్ఞానం అని చెప్పి. ఏమవుతుంది జ్ఞానం వల్ల? జ్ఞానం వల్ల మనం ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జ్ఞానం వల్ల మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడైతే కర్మలు లేవో అప్పుడు మనం ఆ ముక్తి కానీ మోక్షం కానీ మనం పొందగలుగుతాం. మరి అంత గొప్ప స్థితికి మరి ఎలా పొందుతాము అంటే ఆత్మజ్ఞానం వల్ల. సరే,
మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఎంతో కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మరి ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, సాధన చేస్తున్నాం. అలాగే ఇలాగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. దాంతో పాటు ఈ ఆత్మ మార్గంలో మన ఎవ్వరికి తోచింది వారు సేవ కూడా చేస్తున్నారు. లోకానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. మరి ఇన్ని చేస్తూ ఉంటే మనం ఏమైనా జ్ఞానం సంపాదించుకున్నామా? కొద్దిగైనా మనకేమైనా వచ్చిందా? అన్నది మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీకెంత జ్ఞానం వచ్చింది అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? అసలు చాలామంది జ్ఞానం అంటే ఏంటో కూడా చెప్పలేరు. అంచేత మరి ఆ విషయం. ఎందుకంటే మనం చెప్పుకోవడం కాదు. ఒక గొప్ప మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు అయినటువంటి వశిష్ఠుల వారు ఓ సందర్భంగా శ్రీరామచంద్రుడికి చేసినటువంటి బోధ అద్భుతమైన బోధ. దేనికి అంటే ఆయన దుఃఖాన్ని తొలగించడానికి. ఆయన రాజ్య పర్యటనలో ఎవరినో చూశాడు దుఃఖపడుతూ. నా రాజ్యంలో ఇంకా దుఃఖపడేవాళ్ళు ఉన్నారా? అని ఆయనకి చాలా దుఃఖమేసి అన్నీ వదిలేశాడు. అంతఃపురంలో అలా ఉండిపోయాడు. భోజనం చేయట్లా, బయటికి రావట్లా అలాగా. అప్పుడు ఆయన దుఃఖం తొలగించమని వశిష్ఠుల వారిని కోరగా మరి దశరథ మహారాజు అప్పుడు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి ఈ బోధ చేశారు. ఆ బోధంతా కలిపి మరి యోగ వాసిష్టం అనేటువంటి ఒక పెద్ద గ్రంథం. భగవద్గీత ఎలాగో యోగ వాసిష్టం. మరి ఆ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి విషయాలే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు ఏం చెయ్యండి. మీరు రోగాలు తగ్గించుకోండి, లేకపోతే కోరికలు తీర్చుకోండి, ఏం చేసుకోండి. కొద్దిపాటి జ్ఞానమైన ఈ జన్మలో సంపాదించుకోవాలి. జన్మ తీసుకున్నందుకు కొద్దిపాటి జ్ఞానం. అసలేమీ మీరు జ్ఞానం సంపాదించుకోకపోతే మీ జన్మ వృధాయే. చాలామంది మీరు గమనించండి. నేను కోట్లు సంపాదించానంటాడు. నేను ఓ పెద్ద హీరో అయ్యానంటాడు. లేతే నేను ఓ పెద్ద రాజకీయ నాయకుడు, సీఎం, ప్రైమ్ మినిస్టర్ అయ్యానంటాడు. ఇలాగ అయి చేశాను, ఈ విజయం సాధించాను, ఈ మెడల్ వచ్చింది, ఆ గిన్నీస్ బుక్ సంపాదించాను అంటారు. కానీ ఇవేమీ శరీరం వదిలి ఆత్మలైనటువంటి మనము పైకి వెళ్తే ఏది ఉపయోగపడదు. వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. జీవితం అంతా కష్టపడ్డారు. పడిన కష్టమంతా వృధా అయినట్టే. ఎంచేత కొద్దిపాటి జ్ఞానం కూడా వాళ్ళు సంపాదించుకోలేదు. అంచేత ఏంటంటే ఇది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. సార్ చెప్తూ ఉంటారు. మనకి ఎన్నో కోణాల్లోంచి ఎన్నో ఎగ్జాంపుల్స్‌తో. మనల్ని జ్ఞానవంతులు చేయడానికి ఆయన ఎంత తపన పడుతున్నారు. నిద్రాహారాలు లేకుండా మరి ఎన్నో విషయాలు మనకి అందిస్తున్నారు. ఓ సందర్భంలో చెప్పారాయన. ఏం చెప్పారంటే, ఈ మానవులు ఎంత మూర్ఖత్వంగా ఉన్నారు అంటూ చైనాలో ఒక అతని గురించి చెప్పుకొచ్చారాయన. చైనాలో ఒక అతనికంట పుట్టుకతోటే ఈ చిటికినేలు వంకరగా ఉందంటలా. చిటికినేలు ఒకటి. అది అతనికి కొంచెం అసహ్యంగా అనిపించింది. అన్నేళ్ళు అందరికీ బాగున్నాయి. నాకేటి ఈ ఏలు ఇలా వంగిపోయింది అని ఆ చిటికినేల్ని మామూలుగా చేసుకోవడానికి ఇంచుమించు ఆయన తిరగని హాస్పిటల్ లేదు. చేయించుకోని వైద్యం లేదు. అలాగ తిరుగుతూ ఇంచుమించు జీవితాన్నంతా పూర్తి చేసుకున్నాడు. ఎంతో ఖర్చు పెట్టాడు. ఎన్నో చేశాడు. మొత్తం వాడి జీవితమే అయిపోయింది. ముసలోడైపోయాడు.
అసలు ఆడు భూమి మీదకి వచ్చింది ఏలు సరి చేసుకోవడానిక. ఏలు ఇలా ఉంటే ఆడికేటి, తిన్నగా ఉంటే ఆడికేటి. ఆడికి కావాల్సింది జ్ఞానం కానీ, ఏలు సరి చేసుకోవడం కాదు. ఎవరైనా తమ జీవితంలో ఒక లోపం ఉంటే, ఆ లోపం సరి చేసుకోవడం కోసం పుట్టల. లోపానికి ఎన్నో కారణాలుంటాయి. అయి మనకెందుకు? మనం ధ్యానం చేయగలుగుతున్నామా లేదా? అది ముఖ్యం. ఆ ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించామా లేదా? అది ముఖ్యం. వాటి మీద దృష్టి పెట్టండి. అంతేకాని ఏలు సరి చేసుకోవడం, కాలు సరి చేసుకోవడం, ఏదో కన్ను సరి చేసుకోవడం ఇయి కాదు. ఏమి ఎలా ఉంటే మీకే. ధ్యానం చేయగలుగుతున్నామా లేదా? ఈ ఉన్న దేహంతో. కొంతమంది నల్లగా ఉన్నారని, కొంతమంది జుట్టు లేదని, జుట్టు మొలిపించుకోవడానికి లక్షలు ఖర్చు పెడతారు. కొంతమంది తెల్లగా అవ్వడానికి, కొంతమంది లావుగా అవ్వడానికి, కొంతమంది సన్నగా అవ్వడానికి ఎంత కష్టపడతారో. రాత్రి పగలు శ్రమిస్తారు. కానీ ఎంత శ్రమపడి ఈ శరీరాన్ని ఎలా తయారు చేసుకున్నా చివరికి ఆ శరీరం ఉండదు. దాన్ని వదిలేస్తాం. ఈ వదిలే శరీరం కోసం అంత ఆరాటం ఎందుకు? మీకోసం ఆరాటపడండి. మీరు ఆత్మ. మీరు శరీరం కాదు. శరీరం మీదే కానీ మీరు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీది మీరు. మీ శరీరమే కానీ శరీరం మీది కాదు. మీరు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంచేతంటే ఇక్కడ 2 ఉన్నాయి. చూసేవాడు, చూడబడేది. ఇక్కడ చూడబడేది మనము, శరీరము. చూసేది మనము. చూడబడేది శరీరము, చూసేది మనం. మీరు చూడండి. ఇక్కడ పెన్నుంది. ఇది నా పెన్ను అంటాం. అంటే ఇది పెన్ను వేరు, నేను వేరు. అంటే ఇది నాదే కానీ, ఇది నేను కాదు. నా పెన్ను అంటాం కానీ, నేను అనం. అలాగే చూడండి, ఎవరైనా మిమ్మల్ని లెంప మీద గట్టిగా కొట్టారనుకోండి, బాగా వాచిపోయింది. అప్పుడు ఏమంటారంటే, నా లెంప వాచింది అంటాం. నేను వాచాను అని అనం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నా లెంప వాచింది అంటాం కానీ, నేను వాచాను అనం. మరి ఈ శరీరం నువ్వే అవుతే, నేను వాచాను అని అనాలి కదా! ఎందుకు అంటం లేదు? అంటే మీకు తెలియకుండానే ఆ మాట మీరు అంటున్నారు. మీ నోటితోటి మీరే ఒప్పుకుంటున్నారు. నా చెయ్యి కాలింది అంటారు. నేను కాలాను అనరు. చూసావా నా చెయ్యి కాలింది? ఇలా చూపిస్తారు. నా కాలు విరిగింది అంటారు. నేను విరిగాను అనరు. అంటే ఈ శరీరము కాకుండా మీరు వేరే ఉన్నారు అన్నది మీకు అర్థమవుతుంది. అదెవరో కాదు, ఆత్మ. అదే పత్రి గారు చెప్తున్నారు, అర్థం చేసుకోమంటున్నారు. అంచేత ఆ ఆత్మకి లాభం కలిగించేదేది అంటే, అంటే మనకి లాభం కలిగించేదేది అంటే జ్ఞానమే కానీ అంతకన్నా ఏమీ కాదు. ఇది మీరు ఎంత అర్థం చేసుకుంటే జ్ఞానం సంపాదించడానికి అంత ప్రయత్నిస్తారు. ఇది అర్థం కాకపోతే అస్సలు మీరు జ్ఞానం కోసం ప్రయత్నించరు. ఎంతసేపు డబ్బు వెనకాల పరిగెడతారు. ఎంత డబ్బు సంపాదించాను? ఎంత ధనవంతుడినయ్యాను?
అందరికంటే బాగా సంపాదించానా లేదా? ఈ గోలలో ఉంటారు. వాడు గొప్పవాడు కాదు. ధనం ఎక్కువ సంపాదించిన వాడు గొప్పవాడు కాదు. జ్ఞానం ఎక్కువ సంపాదించిన వాడు గొప్పోడు. పత్రి గారి పరిచయం అయ్యాక ఫస్ట్ నేను తెలుసుకున్నది ఇదే. నువ్వు దేహం కాదు. నువ్వు ఆత్మవు. ముందు నేను నమ్మలేదు గానీ, తర్వాత బాగా మళ్ళా స్టడీ చేసి, ఆలోచించి అన్నీ తెలుసుకుంటే, సార్ చెప్పింది అక్షర సత్యము అన్నది నేను అర్థం చేసుకున్నాను. అప్పటినుంచి నా లైఫ్ మొత్తం మారిపోయింది. అంతకుముందంతా దేహం కోసం డబ్బు సంపాదించేవాడిని. బాగా సంపాదిస్తూ మురిసిపోయేవాడిని. తర్వాత తెలిసింది నేను ఆత్మని. ఆలోచించాను. ఇంత సంపాదించానే, ఇదంతా ఏమైనా నాకు ఉపయోగపడుతుందా? లాభిస్తుందా? అంటే ఏమీ లాభించదు అన్న విషయం తెలుసుకున్నాను. ఎప్పుడైతే తెలుసుకున్నానో, మరి అప్పుడు అరే! ఇంతకాలం నా జీవితాన్ని వేస్ట్ చేశానే. అనవసరంగా నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానే అని చెప్పి, అప్పుడు మొత్తం నా వ్యాపార సంస్థలన్నీ బంద్ చేసి, ఉన్నయి చాలు, మనకే లోటు లేదు. పిల్లలకు కూడా, బాబు నాయనా మీ పాట్లు మీరు పడండి. నా పని నేను చేసుకుంటాను అని చెప్పి, మేడము నేను, రాజ్యలక్ష్మి మేడము నేను, ఇద్దరము ఇదే పని మాకు. మేము తినేదానికి, మేము చేసేదానికి మాకెంత కావాలి? అన్నీ ఉన్నాయి. ఇంక దేనికి లోటు? అనే ఉద్దేశంతో ఇంక ఇదే పని మీద చేస్తూ, సాధన చేస్తూ పత్రి గారు చెప్పినట్టు, ఆ పుస్తకాలు అలా చదువుతూ, ఎందుకో మాకు తెలీదు గానీ, నా చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కడ దొరికితే అలా కొనేసి ఉంచేసేవాడిని. అయి ఎందుకు కొంటున్నానో తెలీదు. ఎప్పుడు చదవలేదు. మేము వెంకటేశ్వర స్వామి మందిరం కట్టించాం. అక్కడే ధ్యాన మందిరం కట్టించి, ఈ లైబ్రరీ కూడా అక్కడే పెట్టాం. పెద్ద లైబ్రరీ. లక్షల మీదే ఉంటుంది ఆ పుస్తకాలన్నీ కిమ్మత్తు. మరి ఆ పుస్తకాలన్నీ ఎందుకు కొన్నామో తెలీదు. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి తీసి అన్నీ చదువుతున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది. అందుకోసమా అప్పుడు మనం కొన్నది అని. అయన్నీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. సార్ చెప్తున్నారు కదా! ఎన్నో 1,00,000 పుస్తకాలు పైనే చదివానంటున్నారు. చదవాలంటున్నారు. ధ్యానానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తామో, పుస్తక పఠనానికి కూడా అంతే ప్రాముఖ్యం ఇవ్వాలంటున్నారు. జ్ఞానవంతమైన ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. ఎంతోమంది యోగులున్నారు. వాళ్ళ అనుభవాలన్నీ రాశారు. అయన్నీ చదువుతూ ఉంటే మనలో ఎంతో పరివర్తనొస్తుంది. ఎంతో జ్ఞానం పెరుగుతుంది. అలా చేసుకుంటూ మరి సార్ కూడా ఇంకోటి చెప్పారు. ఏంటంటే చాలా టిప్స్ కింద చెప్తారాయన. పంచింది పెంచబడుతుంది అని. దాచుకున్నది దోచుకోబడుతుంది. ఇది సత్యమే. నీ దగ్గర ఉన్నది ఏది పంచినా అది పెరుగుతుంది. ధనం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, శాంతి అవ్వచ్చు. ఏదైనా సరే నువ్వు పంచితే అది పెంచబడుతూ ఉంటుంది. ఆఖరికి జ్ఞానం కూడా. అంచేత ఈ జ్ఞానాన్ని నేను మరి అప్పటినుంచి కావాల్సింది జ్ఞానమే కాబట్టి, అదే నాకు పెరగాలి కాబట్టి, దాన్ని పంచడం మొదలెట్టాను. మరి నిజంగా ఒక రోజుకి మరి నా జ్ఞానం పెంచుకుంటూనే ఉన్నాను. అలా ఎవరు చేసినా మేడం కూడా ఏమీ రాదు. కానీ మెల్లిమెల్లిగా ఆవిడ కూడా జ్ఞానాన్ని పెంచుకుంది. ఇప్పుడు మరి మీ అందరికీ ఇచ్చే అవకాశం మాకు కలిగింది.
అంచేత ఏంటంటే తప్పనిసరిగా మరి ఇవన్నీ తెలిసే మనం ఏం చేస్తున్నామంటే ఈ మార్గంలో సార్ చెప్పినవన్నీ, పత్రి గారు చెప్పినవన్నీ ఆచరిస్తున్నాం. మరి ఏమైనా ఎదిగామా? అక్కడే ఉన్నామా? ఇది ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉండాలి. ఎంచేతంటే మార్పు లేకపోతే, ఎదుగుదల లేకపోతే ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో పొరబడ్డాము? ఎక్కడ లోపాలున్నాయి? అని మనం తెలుసుకోవాలి. నా సాధనలో లోపముందా? లేకపోతే నేను తీసుకునే ఆహారంలో ఏమైనా లోపముందా? లేతే ఇంకేమైనా లోపాలున్నాయా? వీటి మీద ఒకరోజు చెప్పుకుందాం మనం. జ్ఞానం పెరగాలి అంటే మనం చేసేవన్నీ కూడా ఏ లోపాలు లేకుండా చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే ఎందుకు పెరగదండి? పత్రిక గారు చెప్తారు కదా! గొప్పవాళ్ళు ఏది చేస్తే మనము అదే చేస్తే వాళ్ళ ఎందుకు తయారు కాము? అది. అంచేత మరి ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందిన వారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద గత 6 సెషన్స్ నుంచి తెలుసుకుంటున్నాం. ఇవాళ 7వ సెషను. ఇవాళ కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వశిష్ఠులు వారు చెప్పినటువంటి ఏంటంటే ఆత్మజ్ఞాని అంతా బ్రహ్మం అనే భావంలో ఉంటాడు. అది ఆయన చెప్పింది. ఆత్మజ్ఞాని అంతా అంటే సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మం అనే భావంతో ఉంటాడు. అదే కదా వేదాల్లో చెప్పబడింది. సర్వం కల్విదం బ్రహ్మ అని. అంటే మొత్తం బ్రహ్మమయం. బ్రహ్మం తప్ప ఇంకోటి లేదు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునునకు తన విశ్వరూపం చూపించి, ఆ విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు చూడలేకపోతే ఆయనకి దివ్య నేత్రం కూడా ఇచ్చి, చూడు నన్ను అని చెప్పారు. సమస్తము ఆయనలోనే ఉన్నాయి. ఏ ఏ దేవుళ్ళు అనుకుంటున్నామో ఆ దేవుళ్ళంతా ఆయనలోనే ఉన్నారు. సమస్త లోకాలు, సమస్త సృష్టి, మొత్తం సమస్త జీవరాశులు అన్నీ ఆయనలో ఉన్నాయి. అంటే అంతా ఆయనే. అలాగే ఈశావాస ఉపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగిత్యాం జగత్ తేన తక్తేన భుంజిత మా గృదం కశ్య సిద్ధినం అని చెప్పి ఈ ప్రపంచం అంతా ఆ ఈశ్వరునిదే, అంతా ఆయన వ్యాప్తమే అని చెప్పి ఇలా ఉపనిషత్తులో కానీ, వేదాల్లో కానీ, ఒక భగవద్గీతలో కానీ, మరి వశిష్ఠుల వారు కానీ అంతా ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రకంగా మనము భావిస్తున్నామా, జీవిస్తున్నామా అన్నది కావాలి. అంతా వేరు వేరు అనుకుంటున్నామా? అంతా ఒకటే అనుకుంటున్నాం. అంతా భగవత్ స్వరూపమే అని అనుకుంటున్నామా? సమస్తం అంటే మానవులే కాదు, సమస్త జీవరాశి కూడా. జంతువులు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, చేపలు, జలచరాలు అవ్వచ్చు,
ఏయైనా సరే. సాధారణంగా మీరు చూడండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, అలా ఒక కోడి ఎళ్తూ ఉంటే చాలా మందికి నోరు ఊరుతూ ఉంటుంది. సాధారణంగా నోరు ఎప్పుడు ఊరుతుంది అంటే, ఒక మామిడికాయ కానీ, ఓ చింతకాయ కానీ చూసినప్పుడు నోరు ఊరుతుంది. లాలాజలం. అది తినాలని ఉంటుంది. కానీ ఇప్పుడు జనాలకి కోడిని చూసినా నోరు ఊరుతుంది. ఎప్పుడు తిందామని. అంతా బ్రహ్మమవుతే, అది బ్రహ్మమవుతే ఆడు ఎలా తింటాడు? ఆడి నోరు ఎలా ఊరుతుంది? ఈ అవగాహన లేదు కదా! ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఎంత దుఃఖం పొందుతారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ భావంతో ఉన్నానా లేదా? కనీసం కొంతున్నా మీరు కొంత జ్ఞానవంతులు. అసలేమీ లేకపోతే. ఆ జంతువులు వేరు, నేను వేరు. అవి నా కోసమే ఉన్నాయి. నేను తినడానికే ఉన్నాయి. నేను ఎంజాయ్ చేయడానికే ఉన్నాయి. తినకపోతే లైఫ్ వేస్ట్. మీరు పూర్తి అజ్ఞానంలో ఉన్నట్లు. అంతేకాదు, వాడిది ఆ కులము, వీడిది ఈ కులము. మీరు కుల ప్రస్తావన మీకు ఎవరైనా ఎదురవుతే కుల ప్రస్తావన తీసుకొస్తే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇది అలవాటు. ఎవరైనా కొత్తోళ్ళు కనబడితే, "ఏంటి మీ క్యాస్ట్" అంటారు. ఏం చేసుకుంటాడు క్యాస్ట్? మనది మానవ కులం. అందరిది ఒకటే కులం. సృష్టిలో ఉన్నటువంటి అనేక తెగల్లో మనది ఒక మానవ తెగ. ఆ రకమైన భావంలో మీరు ఉండగలిగితే నిజంగా మీరు గొప్ప జ్ఞాని. కనీసం కొంతైనా. మీరు చూడండి, కొంతమంది కాషాయాలు ధరిస్తారు. ఇంకా కొంతమంది జడలు వేసుకుంటారు, ముళ్ళు వేసుకుంటారు. ఇంకా కొంతమంది తమకు నచ్చిన దేవుడి యొక్క లాకెట్లు వేసుకుంటారు. ఉంగరాలు పెట్టుకుంటారు. కడియాలు ధరిస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దేవుడంటే ఇష్టం. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళు వేరు, మాది వేరు. నేను వేరు, నా వాళ్ళు వేరు. లేతే ఇతరులు వేరు. ఇక్కడ నేను, నాది అనేటువంటి భావం అక్కడ వ్యక్తం చేస్తున్నారు. అంతా ఒకటవుతే ఇంక నువ్వేటి? నీదేటి? ఇది తెలుసుకోవాలి. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ప్రత్యేకతలు చూపించొద్దు అంటారు. నువ్వేమీ ప్రత్యేకమైన వాడివి కాదు. ప్రత్యేకమైన మతానికి, ప్రత్యేకమైన కులానికి, ప్రత్యేకమైన కుటుంబానికి చెందినవాడు కాదు. అంతా ఒకటే. అంతా పరబ్రహ్మమే అని వశిష్ఠుల వారు చెప్పిన విషయాన్నే ఆచరణలో చూపించమంటున్నారు. ఆయన చాలామంది చేతికి కంకణాలు, ఉంగరాలు ఇటువంటివి ఉంటే దగ్గరుండి ఆయన తీయించేసినవి కూడా నేను చూశాను. నాయనా, ఇంకా అజ్ఞానంలో ఉంటావా? నా దగ్గరికొచ్చినా ఇంకా అజ్ఞానమేనా? కాస్త అజ్ఞానంలోంచి బయటపడు. అంతా ఒకటే అనే విషయం తెలుసుకో.
అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. మీరు చాలామందికి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలనుకుంటారు. ఎన్నెన్నో చేస్తారు. కానీ సమస్తము ఒకటే అన్న భావంలోకొచ్చి, ఏ ప్రత్యేకతలు లేకుండా మీరు జీవించగలిగి, ఆ భావంలోకి వచ్చి అలా మీరు జీవిస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మీరది సాధిస్తారు. భగవంతుడిని సాధిస్తారు. ఇక వేరే ఏమీ లేదు. జీవ బ్రహ్మైక్యం పొందుతారు. చాలామంది ఉద్దేశ్యం ఏంటంటే, జీవుడు వేరు, బ్రహ్మ వేరు అనేటువంటి భావం. నేను జీవుడిని, బ్రహ్మ అంటే దేవుడు వేరు అనేటువంటి భావం. కానీ మీ జ్ఞానం పరాకాష్ఠకి చేరితే ఏం తెలుస్తుంది అంటే, జీవుడు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరూ ఒకటే అనే విషయం తెలుసుకుంటారు. దానినే జీవ బ్రహ్మైక్యం అంటారు. జీవుడు వెళ్ళి బ్రహ్మలో ఐక్యం అవడం కాదు. జీవుడు, బ్రహ్మము ఇద్దరూ ఒకటే అని తెలుసుకోవడమే జీవ బ్రహ్మైక్యం. గుర్తుపెట్టుకోండి. మీరెవరినో దర్శించక్కల. ఇది తెలుసుకుంటే చాలు ఈ సత్యాన్ని. మీరు బ్రహ్మలో ఐక్యమైనట్టే. సార్ ఎన్నో సార్లు చెప్పారు ఉపనిషత్తులు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ విశిష్యతే. ఆ పరబ్రహ్మము పూర్ణమే. అందులోంచి విడిపడినటువంటి ఈ ఆత్మ అంటే ఈ జీవాత్మ, ఇది పూర్ణమే. అది ఇది ఒకటే. ఎప్పుడైతే ఈ జీవాత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని పూర్ణ స్థితికి చేరుకుంటుందో, అది కూడా పరమాత్మగా విలసిల్లుతుంది, పరమాత్మ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. ఆ పని ఇప్పుడు మనం చేయమని, జ్ఞానాన్ని సంపాదించుకోమని, జ్ఞానవంతులు కావాలి. పత్రి గారు చెప్పింది చేయమంటున్నాం. గొప్పవాళ్ళు కమ్మంటున్నాం. సృష్టిలోనే గొప్పవాళ్ళు కమ్మ. అంచేత ఇంకా మనం ఆ స్థాయికి రాకపోతే ఎక్కడో లోపం ఉంది. సాధనలో, స్వాధ్యాయంలో, ఆహార నియమాల్లో, ఇటువంటి సాంగత్యాల్లో ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరి చేసుకోండి. సాధన పెంచుకోండి. సహజంగా మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాపంచిక అవసరాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ చెయ్యాలి అంటే శరీరం అవసరం కాబట్టి శరీరాన్ని చూసుకోండి. శరీర సుఖాలు కూడా అనుభవించండి. వద్దని ఆయన ఏమనరు. మనము దేవుళ్ళమే. మానవ అనుభవాలు పొందడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళము అని చెప్పారు ఆయన పత్రి గారు. దైవానుభవాలు పొందడానికి ఉన్నటువంటి మానవులం కాదు మనం.
మానవానుభవాలు పొందడానికి వచ్చినటువంటి దైవాలం మనం. నువ్వు ఎంత మానవుణ్ణి అనుకున్నా నువ్వు దైవమే. నువ్వు ఒప్పుకోకపో, నీకు తెలియని తెలియకపోని నువ్వు దైవమే. ఇది బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. దానికే ధ్యానం, ఉత్తినే కాదు. మానవ అనుభవాలంటే 5 రకాల ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి, మనస్సు ఇవ్వబడింది. ఈ ఇంద్రియాలతో అంటే కళ్ళతో ఈ ప్రాపంచికమైనటువంటి దృశ్యాలు ప్రత్యక్షంగా ఆ అనుభూతి వేరు. శరీరం లేకపోతే అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? సార్ చెప్తారు కదా, శరీరం ఉంది కాబట్టి ఉగ్గాని బజ్జీ మనం తినగలుగుతున్నాం. నీకు అది లేకపోతే ఆ మిరపకాయ బజ్జీ ఎలా తింటావు, ఉగ్గాని ఎలా తింటావు? ఆ రుచి ఎలా తెలుస్తుంది? జిలేబీ తింటున్నాం, వంకాయ కూర తింటున్నాం, ఎన్ని రుచులు! పైకి వెళ్ళాక ఏముంటాయి రుచులు? అంచేత ఇది తెలుసుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రుచుల్ని, ఈ అందాలని, ఈ ధ్వనుల్ని, ఈ సంగీతాన్ని ఇవన్నీ ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. అనుభవించమంటారైనా. ఆ మధ్య ఎవరో ఒక యోగి వచ్చాడు మన సొసైటీ. ఆయన పేరేంటంటే సన్ యోగి అంట. ఏమిటి ఆయనలో ఉన్న ప్రత్యేకత అంటే ఆయన ఆహారం తీసుకోడంట, సూర్యరశ్మే ఆయనకు ఆహారం అంట. అంతా ఆయన గొప్పవాడు అని అనుకున్నారు. సూర్యరశ్మితో జీవిస్తున్నాడు, ఎంత గొప్పవాడండే అనుకున్నారు. పత్రి గారు ఊరికే తీసి పడేసాడు. సూర్యరశ్మి తినడానిక నువ్వు భూమి మీదకి వచ్చింది అని. మనం భూమి మీదకి వచ్చింది సూర్యరశ్మి తినడానిక. సృష్టికర్త ఇన్ని అనుభవాలు మనకి ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ ఎందుకు అనుభవించమన్నాడు? ఇవన్నీ అనుభవించడం మానేసి సూర్యరశ్మిని తింటావా అని ఇసుకున్నారు. అదేదో గొప్ప అనుకుంటున్నారు కదా. మాటల్లో అర్థం మనకు తెలుస్తుంది. ఆయన శిష్యులు అయితే మనము అదే తినాలి. పత్రి గారి శిష్యులు అయితే మనం జీవితంలో అనుభవించవలసినవి అనుభవిస్తాం. సంసారం ఎంత మధురంగా ఉంటుంది. ఆ భర్త పోయినవాడు, ఆ భార్య పోయినవాడు, ఆ పిల్లలు లేని వాళ్ళు పరిస్థితి ఎంతో. ఎన్ని అనుభవాలు. దైవాలైనటువంటి మనము ఈ అనుభవాలు భూమి మీద ఉన్నటువంటి సృష్టి చేసింది మనమే, అలా శరీరం ధరించింది మనమే, ఆ శరీరం ద్వారా అనుభవాలు పొందుతున్నది మనమే. ఏం లేదు ఇక్కడ. ఇది అర్థం చేసుకోండి.
అందుకే సారు 50-50 అంటారు. అన్నీ వదిలే అనరు. హిమాలయాలకు వెళ్ళిపో అనరు. సన్యాసం తీసుకో అనరు. సంసారంలోనే నిర్వాణం అని చెప్తారు. ఆచార్య నాగార్జున గారు చెప్పింది. ఎందుకు సాధించలేము? సార్ చెప్పినటువంటి 4 పాటించండి. సంసారం చేసుకుంటూ మనం నిర్వాణం సాధిస్తాం. సంపాదించుకుంటూ, సంసార సుఖాలు అనుభవిస్తూ, భూలోక భోగాలు అనుభవిస్తూ 4 చేస్తే ఎందుకు చేయలేం? సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. మాకు బాగా ఎక్కినాయి. ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు. మా పిల్లలు, మనవలు వచ్చినా మేము ఇబ్బంది ఫీల్ అవుతాం. మేము చేసే పనికి ఆటంకం అయిపోతుంది. వాళ్ళు ఉంటే వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేయాలి. ఆ టైం అంతా వేస్ట్ కిందే అనిపిస్తది. ఇంకో కొత్త పుస్తకం చదివేవాళ్ళం గదా! ఇంకో కొత్త విషయం మనం తెలుసుకుందాం గదా! ఇంకా కొత్త జ్ఞానం సంపాదించుకుందాం కదా! జ్ఞానాన్ని వృద్ధి చేసుకుందాం కదా! మన సమయాన్ని వృధా చేసుకున్నామే అని అనిపిస్తది. మేము ఎక్కడ ఏది సందేహం వచ్చినా పత్రి గారితోటే కంపేర్ చేసుకుంటాం. మొన్న ఓషో శిష్యురాలు ఆవిడ ఇంటర్వ్యూ చేశారు మనోళ్ళు. ఆయన పోతూ పోతూ చెప్పారంట శిష్యులందరికీ. నేను శరీరం వదిలిన తర్వాత ఇంక నన్ను మీరు పట్టుకోవాల్సిన పని లేదు. లైవ్ గురువుని పట్టుకోండి అన్నారు ఓషో మహాశయుడు. ఎంత గొప్పవాడైనా. నేను పోయిన తర్వాత నన్ను పట్టుకుంటే అన్నంటే ఆయన పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఫోటో నట్టుకోవాలి. ఆయన బొమ్మ చేసి పట్టుకోవాలి. మీకేం ప్రయోజనం లేదు. మీ సందేహాల ఆ బొమ్మ క్లియర్ చేయదు. మీకు ఆ బొమ్మ జ్ఞానం ఇవ్వలేదు. దాన్ని పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన పుస్తకాల ద్వారా అపారమైన జ్ఞానం ఇచ్చాడు. అది చదివినా వీళ్ళకి అర్థం కాదు. అందుకని ఆయన ఏమన్నాడంటే లైవ్ గురువుని పట్టుకోండి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. లైవ్ గురువుని పట్టుకొని. ఎంత అదృష్టవంతులమండి. ఆ పని మానేశాళ్ళు. ఆయన్ని వదలకుండా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఆయన విగ్రహారాధన అక్కర్లేదన్నాడు. ఆయన్నే బొమ్మ చేసి ఆరాధిస్తున్నారు. ఏ విచిత్రం అండి. హారతులు ఇవన్నీ ఇస్తున్నారు. ఆయన విగ్రహారాధన వద్దంటే ఆయన్నే విగ్రహం చేశారు. పోలే 100 సంవత్సరాలు అయిందంటే అది లేదు. అంచేత సృష్టి నుంచి ఈ గురువులు అలా వస్తూనే ఉంటారు.
దేనికోసం అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం లేము. ఇంకా వెనకాల ఎంతోమంది వచ్చారు. బుద్ధుడొచ్చారు, జీసస్ వచ్చాడు, వీళ్ళంతా వచ్చారు. గురు నానక్ ఇలాగా. మరి ఎక్కడున్నాం మనం భూమి మీద? తరం మారిపోయింది. మరెలా ఇప్పుడు కొత్త తరానికి? అందుకనే సృష్టిలో ఈ ఏర్పాటు. తరం మారినప్పుడల్లా ఇంకొకళ్ళు భూమి మీదకొస్తూ ఉంటారు. ఆ శంకరాచార్యులు ఇప్పుడు లేడు. పుస్తకాలు దొరుకుతాయి. ఆయన అద్వైతం చెప్తే, వీళ్ళు గుళ్ళు కట్టి ద్వైతాన్ని ఆచరిస్తున్నారు. అయి చదివిన ఆళ్ళకేం అర్థం కావట్లేదు. అది అర్థం కావాలి అంటే లైవ్ గురువే కావాలి. మనకిప్పుడు లైవ్‌లో పత్రి గారు మనకు లభించారు. నిజంగా పత్రి గారి శిష్యులంతా అదృష్టవంతులు. నేను చెప్తున్నాను. చాలా అదృష్టవంతులు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వల్ల 4 మాసాల నుంచి రోజిడిచి రోజు ఆత్మ జ్ఞానం మీద, ఆత్మ గురించి ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నామో. ఏది ముఖ్యమో అదే చెప్తారాయన. మనము ఏది పాటించాలో, ఏది అనుసరించాలో అదే చెప్తారు. ఆయన్ని అనుసరిస్తే మీకు జ్ఞానం ఎందుకు రాదు? అన్నీ భగవత్ స్వరూపమే. అంతా బ్రహ్మమే. చేత వేటిని చంపొద్దు. స్నేహం చేయండి. అన్నీ మన సహోదరులు. వాటితో సఖ్యంగా మెలగండి. వాటిని చంపకండి. వాటి మాంసం తినకండి. చించుకుంటున్నారాయన. వచ్చిన జన్మని సద్వినియోగం చేసుకోండి. అదే ఆయన చెప్పేది. ఇది మనం తెలుసుకుంటే ధన్యులమే, జ్ఞానులమే. ఇక్కడి నుంచైనా కొద్ది కొద్దిగా మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. ఓ కోడి కనిపిస్తే కోడి కాదు. ఓహ్! అది బ్రహ్మమేగా అని గుర్తు తెచ్చుకోవాలి. పొరపాటున నోరు ఊరితే అదేంటి నోరు ఊరుతుంది? బ్రహ్మం అనుకుంటే నోరూరదు. కోడనుకుంటే నోరూరదు. నోరు ఊరితే చంపి తినాలనుంటుంది. బ్రహ్మం అనుకుంటే దాంతో స్నేహం చేయాలి. రక్షిస్తాం. లేతే భక్షిస్తాం. భక్షించేవాడు అజ్ఞాని. రక్షించేవాడు జ్ఞాని. మీరు భక్షిస్తున్నారా? రక్షిస్తున్నారా? చూసుకోండి. రక్షిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు జ్ఞానే. సార్ దగ్గర నేను తెలుసుకున్నది ఇంకో విషయం ఏంటంటే 100 పాయింట్లు తెలుసుకోవాల్సిన పని లేదు. తెలుసుకున్న ఒక్కటి జీర్ణం చేసుకొని ఆచరణలో పెడితే చాలు. అందుకే పెద్దలంటారు,
భగవద్గీత 1,00,000 సార్లు పారాయణ చేసిన వాడి కంటే ఒక్క శ్లోకానికి అర్థం తెలుసుకుని ఆచరించేవాడు గొప్పవాడు. గొప్ప ఫలితం పొందుతాడు. అది. ఏం చేసుకుంటారు? 1,00,000 సార్లు పారాయణ చేసి. ఏమొస్తుంది? 1,00,000 సార్లు చేసినాడికి అర్థమై చావలేదే. అర్థమవుతే 1,00,000 సార్లెందుకు? పూర్వం పెద్దలు పారాయణ ఎందుకు చేయమన్నారు అంటే, ఒకసారి చెప్తే అంతటి గొప్ప గ్రంథం అర్థం కాదు కాబట్టి, పారాయణ చేయడం అంటే చదవడం. వీళ్ళు పాటలు పాడడం అనుకుంటారు ఏటో. చదవగా, చదవగా అర్థమవుతుందని. మననం, మననం చేస్తూ ఉంటే. అర్థమవుతే ఆచరిస్తాడని. వీళ్ళు అలా కాదు. చదివితేనే పుణ్యం వచ్చేస్తుందంటారు. భలే విచిత్రం. ఎలా వస్తదండి? ఆలోచించండి. పాలు తాగితే బలం. పాలు తాగితే బలం. పాలు తాగితే బలం. పాలు తాగితే బలం. ఇలా నేను 1000 సార్లు అంటే నాకు బలం వస్తుందా? ఏమన్నా కాతా కూతా ఉంటే అది పోద్ది కూడా. అంటే రాదు. తాగితే వస్తది. జనాలంతా అంటున్నారు గానీ ఎవడు తాగడే. పారాయణ చేస్తున్నారు గానీ ఎవడు ఆచరించడే. తెగ చదివేస్తారు పుస్తకాలు. ఏం చేసుకుంటారు తెగ చదివి. అంతటి మహానుభావులు రాసినటువంటి పుస్తకాలు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ పుస్తకాలు తీసి మీరు ఒక పేజీ కూడా చదవడం కష్టం. మీకు తెలీదండి. నేను ఓ 2, 3 రోజుల్లో కంప్లీట్ చేశానండి. ఏంటి చేశాడు మొఖం. అది అర్థం చేసి జీర్ణం చేసుకోవాలంటే ఒక పేజీ కాదు, పేరా. నాకు ఏ పుస్తకం చదివినా అంతే. అక్కడే ఆగిపోతాను. దాంట్లోంచి ఎంతో సందేశం వస్తూ ఉంటుంది. ఇంక తర్వాతకి ఎక్కడెళ్తాం? అరే! ఇంతుందా ఇందులో అనిపిస్తది. వాటిని విడమర్చి మళ్ళా నేను రాస్తూ ఉంటాను. అలా రాసినవన్నీ కలిపి పుస్తకాలు తయారైనయి. 40 పుస్తకాలు. ఇంకా 10, 15 పుస్తకాలు తయారు చేయవలసిన మ్యాటర్ ఉంది. మరి అది కూడా సమయం రావాలి. అంచేత పారాయణ కాదు, పాటించడం. ఆరాధన కాదు, ఆచరించడం. ప్రార్థించడం కాదు, పాటించడం. వాడు గొప్పోడు. వాళ్ళని పూజించేవాడి కంటే కూడా వాళ్ళు చెప్పింది పాటించేవాడు నిజంగా ముక్తిని పొందుతాడు. అంచేత గుర్తుపెట్టుకోండి.
అంతటి మహానుభావులు, మహాత్ములు ఒక్క వాక్యం చెప్పారు అంటే ఎంత అర్థం ఉంటుంది అందులో. ఎంత విశ్లేషణ చేయొచ్చు, ఎంత వివరించుకోవచ్చు. మనం ఈ ఒక్క మాటని వశిష్ఠుల వారు ఇచ్చినటువంటి ఒక్క మాట ఇంచుమించు ఒక గంట చెప్పుకున్నాం. ఏమిటి ఆ మాట? చిన్న సెంటెన్స్. అంతా బ్రహ్మం అనే భావంతో ఉంటాడంట ఆత్మజ్ఞాని. దాంట్లో ఎంత మీనింగ్ ఉందండి. ఊరికే ఒకసారి అనుకుంటే సరిపోతుందా? ఎంత లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. దానిలోని ఎంత సారాన్నంతా మనం గ్రహించాలి. ఏది చూస్తున్నా, ఏది కనపడుతున్నా, ఏది తారసపడినా, దేని చెంతకెళ్ళినా ఇది బ్రహ్మమే కదా. అది చేత మొన్న ఊరికే చెప్పాను నేను. ఇలాగే ఓ గురువు గారు చెప్తే ఓ శిష్యుడు దారిలో కనపడిన ఏడుగు అది బ్రహ్మమే కదా, అడ్డంగా నిలబడ్డాడు, నన్నేం చేస్తున్నా తీసుకొట్టింది. దెబ్బలు తిని గురువుగారి దగ్గరికి లవోదివ్వమన్న. పిచ్చదవా, ఆ మాత్రం నీకు బొరలేదా? ఈ దేవుడు నీకు అడ్డొచ్చాడు, పైనున్న దేవుడు తప్పుకోమని చెప్తున్నాడు మావుటోడు, అదెందుకు నువ్వు వినలేదు? పైనున్నవాడు కూడా దేవుడేగా. నువ్వు ఈ దేవుణ్ణి చూసాక నా చెవుడు చెప్పింది వినలేదు. అప్పుడు లెంపలేసుకున్నాడు. అది మూర్ఖత్వం వహించకూడదు. మన జ్ఞాన పరిధిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎంత పెరిగితే మనమంత గొప్పవాడు. అంచేత మరి ధ్యానం చేయడం, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడం, మరి ఇటువంటి క్లాసులు వినడం ఎక్కువ. నేను చెప్తున్నాను, నేను ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి క్లాసులు బాగా వినండి. ఊరికే దేహలాభాలు, మనోలాభాలు ఈ కాదు. ఈ జ్ఞానం పెంచుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఆ పైలోకాల నుంచి ఎవడొస్తాడు, ఈ పక్క నుంచి ఎవడొస్తాడు, ఎవడొస్తాడు, ఎవడు రాడు. పత్రి గారు చెప్తున్నారు, కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, ఇంకెవరు వస్తారు? బాగా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. ఆడు రావాలి, ఈడు రావాలి. ఇప్పుడు వస్తాడంటే వీళ్ళకి ఇంక బాగా మంచి హుషారుగా ఉంది. వీడి జీవితం అంతా వస్తాడని ఆగిపోతుంది, జీవితం అయిపోద్ది. వీడు చేయవలసింది చేయరు. ఇంకా వెనక్కి ఉండకూడదు. సజ్జన సాంగత్యం అంటే సత్యం చెప్పగలిగే వారి సాంగత్యం. సత్యం అంటే ఆత్మ, అదే పరబ్రహ్మ. దాని గురించి చెప్పగలిగి చేస్తే ఎందుకు ఎదగం? అంచేత మరి అర్థం చేసుకుందాం. ఈ రోజుకి మరి ముగించి నెక్స్ట్ సెషన్లో మరికొన్ని విషయాలు వశిష్ఠుల వారు చెప్పినవాడు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మరి పిఎంసి వారికి, యూట్యూబ్ వారికి,
మరి మన గురువు గారు పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క సందేశం